రాఘవయ్య గారు ఎప్పుడూ బద్ధకస్తులుగా తిరిగే తన నలుగురు కొడుకులని ప్రజ్ఞావంతులుగా ఎలా చేసుకోగలిగారు? ఎప్పుడూ తిట్టుకునే వాళ్ళ మధ్యన సఖ్యత ఎలా పెంచగలిగారు? ఈ ఆసక్తికరమైన కథని ఇప్పుడు విందాం. నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ లక్ష్మీ నికేతన్ యూట్యూబ్ ఛానల్. నా పేరు లక్ష్మి. ఊళ్ళో రాఘవయ్య గారు అనే ఒక మూతుబరి రైతు ఉండేవారు. ఆయనకి నలుగురు కొడుకులు. నలుగురు కొడుకులు కూడా ఎప్పుడూ సఖ్యంగా ఉండేవారు కాదు. ఎప్పుడూ వాళ్ళల్లో వాళ్ళు తగువులాడుకుంటూ ఉండేవారు. ఒకళ్ళంటే ఒకళ్ళకి పడేది కాదు. నలుగురు కొడుకులు కూడా తండ్రికి ఏ విధమైన సహాయం చేసేవారు కాదు. రాఘవయ్య గారు ఒక్కరే ఆయనకున్న మొత్తం వ్యవసాయాన్ని చూసుకుంటూ ఉండేవారు. రాఘవయ్య గారికి ఒకటే దిగులుగా ఉండేది. తన నలుగురు కొడుకులు తనకి సహాయం చేస్తే బాగున్ను అనిపించేది. అయితే ఒకసారి రాఘవయ్య గారికి అనారోగ్యం వచ్చింది. ఇక మంచం నుంచి లేవలేని పరిస్థితికి వచ్చాడాయన. తాను చనిపోయిన తర్వాత ఇంత పెద్ద వ్యవసాయం ఎవరు చూసుకుంటారు? నలుగురు కొడుకులు ఒకళ్ళకొకళ్ళు పడకుండా ఉన్నారు. ఆర్జించిందంతా ఎంతకాలం వీళ్ళు నిలబెట్టగలరు? ఇలాంటి ఆలోచనలతో ఆయన తలమునకలైపోయారు. ఏదో విధంగా తన కొడుకుల మధ్య సఖ్యాన్ని పెంచాలనుకున్నారు. ఏం చేస్తే ఆ నలుగురు కలిసికట్టుగా ఉంటారని ఆలోచన చేయడం మొదలుపెట్టారు. ఒకరోజు రాఘవయ్య గారు తన దగ్గరికి తన నలుగురు కొడుకుల్ని పిలిపించుకున్నారు. ఆ నలుగురు కొడుకులతోటి ఈ విధంగా మాట్లాడడం మొదలుపెట్టారు. మీ నలుగురికి చెప్పవలసిన ఒక రహస్యం ఉంది. మన పొలాలలో ఒక చోట నిధి దాచబడి ఉంది. అది ఎక్కడ దాచబడిందో నాకు తెలీదు. ఈ నిధిని మా ముత్తాతగారు దాచారట. తన వంశంలో ఎవరైతే సఖ్యంగా ఉండే అన్నదమ్ములు ఉంటారో వాళ్ళకి ఈ నిధి దొరుకుతుందని చెప్పబడింది. మా ముత్తాతగారి తర్వాత తరాలన్నిటిలోనూ మేమందరం ఒక్కొక్క మగపిల్లలమే ఉన్నాం. నాకే మీరు నలుగురు కొడుకులు కలిగారు. అందుకనే ఈ రహస్యం మీకు నేను చెప్తున్నాను. నేను చనిపోయిన తర్వాత పొలాలు అమ్మకుండా ఆ పొలాలలో వ్యవసాయం చేయండి. రాఘవయ్య గారు ఈ విధంగా చెప్పారు. ఇది విన్న ఆ నలుగురు కొడుకులు ఆనందానికి ఆశ్చర్యానికి గురయ్యారు. ఇప్పటికే వాళ్ళకి ఏ లోటు లేనంత సౌకర్యవంతమైన జీవితం ఉంది. ఇక పైన ఆ నిధి కూడా దొరికితే వాళ్ళు మరింత భోగాలు అనుభవించొచ్చు అనుకున్నారు. అందుకని వాళ్ళల్లో వాళ్ళు చర్చించుకుని ఇకపై తగువులాడుకోకుండా కష్టపడి పనిచేయాలనుకున్నారు. కొన్ని రోజులకి రాఘవయ్య గారు మరణించారు. తల్లిని నలుగురు కొడుకులు ఓదార్చి చక్కగా చూడడం మొదలుపెట్టారు. తండ్రి చెప్పిన విధంగానే పొలంలో ఏదో మూల నిధి ఉంది కాబట్టి మొత్తం పొలాన్నంతా నలుగురు కొడుకులు పర్యవేక్షిస్తూ వ్యవసాయం చేయడం మొదలుపెట్టారు. నలుగురు కొడుకులు ఒక తాటిపై ఉండి వ్యవసాయం చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు. మొదటి సంవత్సరం గడిచేటప్పటికి తండ్రి చేసిన వ్యవసాయం కంటే రెట్టింపు లాభం సంపాదించారు. ఇలాగా సంవత్సరాలు గడుస్తున్నాయి. నలుగురి అన్నదమ్ముల మధ్య నిజంగానే చెప్పలేనంత అనుబంధం ఏర్పడింది. చిన్నవాళ్ల ముగ్గురు పెద్దన్న గారిని చాలా గౌరవిస్తారు. పెద్దన్న గారు తనకన్నా చిన్నవాళ్ళైన తమ్ముల్ని చాలా జాగ్రత్తగా చూడడం మొదలుపెట్టారు. పెళ్లిళ్ళు చేసుకున్నారు. పెళ్లిళ్ళు చేసుకున్నా సరే వాళ్ళల్లో పొరపచ్చాలు రాకుండా ఒక్క మాట మీద ఉండి వచ్చిన సమస్యల్ని ఇబ్బందుల్ని నలుగురు అన్నదమ్ములు పరిష్కరించుకుంటూ ఉండేవాళ్ళు. 5 ఏళ్లు గడిచేటప్పటికి వాళ్ళ వ్యవసాయం మరింత వృద్ధి చెందింది. ఆ అన్నదమ్ములు ఎంతగా మారిపోయారంటే వాళ్ళకి నిధిని సంపాదించాలనే ఆలోచన కూడా లేకుండా పోయింది. ఎంతసేపు కష్టపడుతూ ఒకళ్ళ సుఖాలు ఒకళ్ళ కష్టాలు ఒకళ్ళు పంచుకుంటూ చాలా సంతోషంగా గడిపారు. రోజు ఈ నలుగురు అన్నదమ్ములు తమ తల్లితోటి కూర్చుని చక్కగా కబుర్లు చెప్తున్నారు. ఆ మాటల సందర్భంలోనే తల్లితోటి తన తండ్రి చివరి సమయంలో తనకి చెప్పిన నిధి రహస్యాన్ని కూడా చెప్పారు. అప్పుడు ఆవిడ, "ఆ నిధి మీకు దొరికిందా?" అని ప్రశ్నించింది. ఆ నలుగురు, "ఇప్పుడు మాకు ఆ నిధితోటి అవసరం లేదమ్మా. ఆ నిధి కంటే విలువైన అభిమానం, గౌరవం ఒకళ్ళ మీద ఒకళ్ళకుంది. అదే మాకు సరిపోతుంది. ఆ నిధి కంటే ఎక్కువ కష్టపడి సంపాదించుకునే తత్వాన్ని సంపాదించామని" ఆ నలుగురు పిల్లలు చెప్పారు. వెంటనే ఆవిడ, "ఈ నిధినే నాయనా మీ తండ్రి మీకు ఇవ్వాలనుకున్నారు" అని చెప్పింది. తన తండ్రి నలుగురిని కలిపి ఉంచడానికి ఎంత మంచి ఆలోచన చేశారు. ఈ ఆలోచన వల్ల మనకి మంచేగా జరిగిందని ఆనందించారు. ఎప్పుడూ ఆ నలుగురు కలిసి ఉండి సంతోషంగా ఉన్నారు. విన్నారు కదండి, కథ కంచికి మనం ఇంటికి.
ఇలాంటి ఆసక్తికరమైన కథలు వినాలనుకుంటే లక్ష్మీ నికేతనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.